బంప్స్ వస్తుంది ఇది తెలుసా 7 మీటర్లు వేసుకోండి 20 వస్తారనా తీసు కిరణ్ ఇల్లు దొరకకుండా మేము ఈడ ఉంటాం జాగ్రత్త ఇక్కడ ఉండదు అక్కడ మళ్ళీ అదేదైనా క్లీన్ మళ్ళీ అందుగా ఇల్లు దొరకకుండా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్ఫాన్ గారు పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి ఒక 42వ డివిజన్లో మల్లప్ప కాలువ ఏదైతే డ్రైన్ వర్క్ జరుగుతుందో ఆ డ్రైన్ వర్క్ జరిగే క్రమంలో ఆ కాలువ కట్ల మీద నివసించేటటువంటి పేదలకు సంబంధించి వాళ్ళకి స్పష్టంగా వాళ్ళకి నోటీసులు ఇచ్చి కానీ లేదంటే వాళ్ళని తరలించి కానీ ఎటువంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా ఆ కాలువ వైడనింగ్ చేయడం కానీ లేదంటే లైనింగ్ వర్క్కి సంబంధించి వర్క్ జరిగేటప్పుడు వాళ్ళకి ఏదైతే 6.8 మీటర్లు దాని తర్వాత లైనింగ్ వస్తుంది 7 మీటర్లు 7.2 మీటర్లు సరిపోతుంది. ఇది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పరిశీలించాం. 7 మీటర్ల కన్నా కూడా ఎక్కువ తీయడం వల్ల జరిగిన నష్టంగానే మేము భావిస్తున్నాం. ఎందుకంటే నీటి కాలువ మురుగునీటి కాలువ రోడ్డు అయితే కొన్ని వంపులు తిరిగినా ఇబ్బంది అనుకోవచ్చు. నీటి కాలువ పక్క ఖాళీ స్థలం ఉన్నప్పటికీ ఖాళీ స్థలాన్ని వదిలేసి ఇటు పక్క ఇళ్లకి అంచుకు తీసుకొచ్చి ఎప్పుడో 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు కట్టుకుని నివసిస్తున్నటువంటి పేదవాళ్ళు ఇళ్ల అంచులకి తీసుకొచ్చి లోడడం వల్ల అవన్నీ కూడా కూలిపోవడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేసేది ఏంటంటే అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అడ్డురాదు, కానీ అదే సమయంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆ కాలువ గట్ల మీద నివసించిన వాళ్ళకి కనీసం వాళ్ళకి తీసుకెళ్లి ఇళ్ల పట్టాలు ఇవ్వడమో ఇల్లు ఇవ్వడమో వాళ్ళకి న్యాయం చేయడమో చేయకుండా అధికారం ఉంది కదా అని బుల్డోజర్లు పెట్టి వాళ్ళు కనీసం అక్కడ మనకు కావాల్సినటువంటి విడితిని కొంచెం అడ్జస్ట్ చేసుకునేటటువంటి ఆలోచన కూడా చేయకుండా ఖాళీ స్థలం అటుపక్క దేవాలయ స్థలం ఉంది, కొద్దిగా ఒక 4 అడుగులు అటు జరిగినా కూడా దేవుడికి వచ్చిన ఇబ్బంది లేదు. కానీ ఇట్లా పేదల ఇళ్ల మీదకి వచ్చి ఇళ్ల అంచుకు లోడి ఈరోజు ఆ ఇల్లు పడిపోయేదానికి కారణమైంది. ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రి నారాయణ గారిని డిమాండ్ చేస్తున్నాం. మీరు సింగిల్ ప్యాకేజ్ చేసి ఎన్సీసీ కంపెనీకి వర్కులు ఇచ్చి అవి తీసుకొచ్చి మీ కార్యకర్తలకి సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చి వేల కోట్లు సంపాదిస్తున్నారు. కాబట్టి వర్క్ పూర్తయిన వెంటనే వీళ్ళకి మళ్ళీ కూడా రీఫిల్ చేసి వాళ్ళకి ఇల్లు కట్టి ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి పేదవాడు ఏదైతే ఈరోజు ఎంక్రోచ్మెంట్స్ మీరు తీయదలుచుకుంటే స్పష్టంగా వాళ్ళకి ఇల్లు ఇచ్చి వాళ్ళు రిహాబిటేట్ చేసి చేయాలి తప్ప ఈ విధంగా మాకు అధికారం ఉంది కదా అని మిశ్ర ప్రకారం చేయడం మంచి పద్ధతి కాదు. కాబట్టి ఈ పేదల పక్షాన వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి మంత్రి గారికి చెప్తున్నా, ఈరోజు రాజధానిలో పనులు చేసే కంపెనీ ఎన్సీసీ కంపెనీకి నెల్లూరులో ఉండేటటువంటి మొత్తం వర్కులు మీరు టెండర్ కట్టబెట్టారు. వాటిని మళ్ళీ సబ్ వర్కులు అని చెప్పి మీకు నాయకులకి ముక్కలుగా పంచిపెట్టారు. సరే మీరు రాజకీయంగా మీరు ఏదైనా చేసుకోండి, కానీ పేదల ఇళ్ల విషయంలో మాత్రం స్పష్టంగా వాళ్ళకి రీఫిల్ చేసి మళ్ళీ ఇల్లు కట్టివ్వాలి. వాళ్ళ నష్టపరిహారం ఏదైతే బట్టలు వస్తువులు తిండి వస్తువులు ఏమి లేకుండా కూడా సర్వం కాలువలో కొట్టుకుపోయాయి. వాళ్ళందరూ ఈరోజు అనాథలుగా మిగిలిపోయినారు. వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. అస్సలాము అలైకుం. నా పేరు షేక్ ఇర్ఫాన్, నెల్లూరు నగర అధ్యక్షుడిని. 42వ డివిజన్లో మన్సూర్నగర్ ప్రాంతంలో 2వ వీధి, అదేవిధంగా 4వ వీధి ప్రాంతంలో మురుగు కాలువ పక్కన ఉండే 5 ఇల్లులు ఒకేసారి మొన్న జరిగిన సంఘటన సాయంత్రం 7:30కి చిన్న పసిబిడ్డలు ఉన్నారు. ఆ కాలంలో ఈ మున్సిపల్ కార్పొరేషన్ కనీసం మార్కింగ్ కూడా సరిగ్గా చేయకుండా వాడు బుల్డోజర్లు పెట్టి తోవడం వల్ల అదే ఒకేసారి 5 ఇల్లులు కూలిపోవడం జరిగింది. మొత్తానికి ప్రాణహాని ఏం జరగలేదు. అలాగే వాళ్ళకి కమిషనర్ గారు చెప్తున్నాను, కమిషనర్ గారు దీనికి వాళ్ళకి సరైన నెలకి 1,00,000 రూపాయల లెక్కన 3 నెలలు వాళ్ళకి డబ్బులు ఇచ్చి అదే విధంగా వాళ్ళకి 3 నెలల్లో అదే స్థానికంగా ఉండే చోట ఇల్లు ఏర్పాటు చేసి ఇవ్వాలని, వాళ్ళకి
3 నెలలు ఇప్పుడు వచ్చే ఎండాకాలంకి వాళ్ళ ఇబ్బందులు చాలా గురి అవుతున్నారు. గ్యాస్ లేదు, గుడ్డలు లేవు, చాలా ఇబ్బందిగా తీవ్రంగా గురి అవుతారు. వాళ్ళకి కంపల్సరీ మీరు సాయం చేయాలి అని కోరుకుంటాను. ముఖ్యంగా వాళ్ళకి ఇచ్చిన మాట మీరు 3-4 నెలల్లో పూర్తి చేయాలని కోరుకుంటా. వాళ్ళు దయచేసి ఇబ్బంది పెట్టకుండా వీళ్ళంత వరకు ముగించాలని కోరుకుంటా. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు వచ్చి బిర్యానీ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు ఇచ్చి అలాగే 10,000-15,000 చేతిలో పెట్టి ఇది చాలు అని కాకుండా వాళ్ళకి ఇంకా మరీ ఎంత సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.